ఎదురు చూస్తున్న మన ప్రియమైన శత్రువు రాజా రేపే ఇండియా వస్తున్నాడు. కాబట్టి బ్రహ్మాండ ఏర్పాటుతో ఆహ్వానించి భారీ ఎత్తున మద్దతు చేయించమంటాడు. డాడీ, ఇది నా క్వశ్చన్. మీ ఆన్సర్ ఏమిటి? అడ్డతీగల ఆంజనేయ ప్రసాద్లాగా అర్థం లేకుండా మాట్లాడితే చల్ల పిల్ల జోగినాథల్లా నిన్ను చెప్పు తీసుకుకొడతా. రొమాన్స్ చేసేప్పుడు ఆడామగా ఉండాలి తప్ప మూడో మనిషి ఉండకూడదు. అలాగే మర్డర్ చేసేప్పుడు కూడా మూడో పార్టీకి. అర్థమైంది. మరి చెప్పకండి, నాలాంటి మేధావి తండ్రిగా పుట్టు మీరు చేసుకున్న అదృష్టం. వాడు విమానం దిగి ఇంటికి చేరలోగా వాడి పంచ ప్రాణాలు పరలోకానికి పార్సల్ చేస్తాను. మనము ప్రేమామృతము తాగాలి ఈ దినము. ప్రేమికులైనా మనము ప్రేమామృతము తాగాలి ఈ దినము. నీవు నేను ప్రేమ పురాణంలో దేవతలవుదాము. నీవు నేను ప్రేమ పురాణంలో దేవతలవుదాము. ప్రేమికులైనా మనము ప్రేమామృతము తాగాలి ఈ దినము. ఏ దినము చితిలో వెతికెను తాగుబోతై దేవా మాయ జగమండి పాటలు పాడెను. తెలుసా వీళ్ళు ఓడిపోయిన ప్రేమ జీవులు ఆడుతున్నవి వారి ఆత్మలు. ప్రేమికులైనా మనము ప్రేమామృతము తాగాలి ఈ దినము. నీవు నేను ప్రేమ పురాణంలో దేవతలవుదాము. నీవు నేను ప్రేమ పురాణంలో దేవతలవుదాము. గగదిగదిగదిగదిగదగద ప్రేమికులైనా మనము ప్రేమామృతము తాగాలి ఈ దినము. మనసు కోసం మనసు ఎన్ని యుగములు తరములు వెతికెను. కనుల కోసం కనులు ఎన్ని మెరుపుల వెలుగుల నడిగెను. ఒకటై నాము నేడు ప్రేమకెన్నడు అది తాబులేదని అది మేము ఎన్నడు ఓడిపోమని. ప్రేమికులైనా మనము ప్రేమామృతము తాగాలి ఈ దినము. నీవు నేను ప్రేమ పురాణంలో దేవతలవుదాము. నీవు నేను ప్రేమ పురాణంలో దేవతలవుదాము. ప్రేమికులైనా మనము ప్రేమామృతము తాగాలి ఈ దినము.
ఈ రోజు అబ్బాయి వస్తున్నాడు, ఇంకా ఆ మేనేజర్ రాలేదే? మాటల్లోనే వచ్చేసి అమ్మగారు, మీరే కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే లండన్ నుంచి వచ్చే ఫ్లైట్ 4 గంటలు లేట్ అయింది. ఏమిటి, 4 గంటలు లేటా? సరే, మీరు ఇప్పుడు వెళ్ళి 5 గంటల రండి, బయలుదేరదాం. అలాగే. ఏమిటయ్యా ఇది? బాబుకి ఇష్టమని పువ్వులు తెచ్చి పెట్టమంటే ఫ్లవర్ వేసే పగల కొడతావా? బుద్ధి లేదు నీకు? తప్పు అయిపోయింది అమ్మగారు, క్షమించండి. సరే సరే, ఇదంతా శుభ్రం చేసి వేరే పూలు తీసుకొచ్చి పెట్టు. మీ అందరి దగ్గర నేను ఇచ్చిన ఒక్కో లెటర్ ఉంచుకోవాలి. ఎవరైనా రాజాబాబు చేతి దొరికితే ఆ లెటర్ అతను చూపించాలి. నేను చెప్పింది పొరకెక్కిందా? ఇది నా క్వశ్చన్. ఆన్సర్ ఏమిటి? బాగా ఎక్కిందండి. ఎక్కిందంటే కాదు, మరి చెప్పింది కరెక్ట్ గా చేయాలి. ఫ్లైట్ టైం అయింది, వెంటనే బయలుదేరండి. డ్రైవర్, అమ్మ రాలేదే? పొద్దుటి నుంచి అమ్మగారికి జ్వరంగా ఉందండి. జ్వరం? అవును సార్. మేనేజర్ గారు అర్జెంట్ పని మీద బయటకు వెళ్ళారు. అమ్మగారు కొండ మీద ఉన్న గెస్ట్ హౌస్ లో ఉన్నారు. మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. రండి సార్. కొండ మీద ఉన్న గెస్ట్ హౌస్? అవును సార్. సరే పద. నన్ను చమ్మని పంపించింది ఎవరో చెప్పరా? చెప్తాను సార్. ఎవరు పంపించారో చెప్పు. సావిత్రమ్మ గారు. సావిత్రమ్మ గారు మా అమ్మ. అవును సార్. ఆగండి సార్, కావాలంటే అమ్మగారు ఇచ్చిన ఈ లెటర్ చూడండి సార్, మీకే తెలిసిపోతుంది. నన్ను వదిలేండి సార్, నన్ను వదిలేండి.
రాజాబాబు రేపు మధ్యాహ్నం 1 గంట ఫ్లైట్కి లండన్ నుంచి వస్తున్నాడు. అతన్ని ఈ లోకం నుంచి అడ్డు తొలగిస్తే ఆస్తి నా చేతికి వస్తుంది. అందుకు నీకు తగిన ప్రతిఫలం ఒకటి చెప్తాను. ఈ విషయం 3వ కంటికి తెలియకూడదు. సావిత్రి. ఏమిటి ఘోరం? మనం ఈ దేశంలో అడుగు పెట్టగానే ఈ గండం ఏమిటి? రాజాబాబు, ఇది నీ ప్రాణం తీయడానికి వేసిన పథకం అని అర్థమవుతుంది. కానీ అంకుల్, ఇందాక ఆ రౌడీ చనిపోయే ముందు మిమ్మల్ని ఎవరు పంపించారా అని అడిగితే మా అమ్మ సావిత్రమ్మ పంపించిందని అంటాడేమిటి? ఆవిడ స్వదేశూడితో రాసిన ఉత్తరం కూడా ఇచ్చాడు. అంటే ఈ పని ఆవిడే చేయించుంటుంది. ఏమిటి అంకుల్ మీరు అనేది? ఈ పని మా అమ్మ చేయించిందా? ఏ తల్లైనా తన కన్నబిడ్డని చేతులారా చంపించుకుంటుందా? పైగా మా నాన్నగారి స్నేహితుడైన మిమ్మల్ని చంపిస్తుందా? రాజాబాబు, ఇన్నాళ్ళుగా నీతో చెప్పకుండా ఒక రహస్యం దాచాను. సావిత్రమ్మ ఏమిటి అంకుల్? మా అమ్మ సావిత్రమ్మ ఏమిటో చెప్పండి అంకుల్. నిన్ను పెంచిన తల్లి, నీ కన్న తల్లి కాదు. అంకుల్, నమస్తే రాధా గారు. నమస్తే. ఇంటికి వెళ్ళిస్తున్నారా? అవునండి. అదండి మీ ఇంటి దగ్గర పెడతాను. తీరిక సమయాల్లో అమ్మాయిల్ని ఇళ్ళకి దింపడం మీ హాబీనా? అబ్బే అదేం కాదండి. నేను మా ఇంటి అడ్రస్ చేసుకోలేనని దింపాలనుకుంటున్నారా, లేక మీరు తెలుసుకోవాలని దింపాలనుకుంటున్నారా? మీరు అలాంటి ప్రశ్నలు వేసి నన్ను